హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెల్లూరు రుచులు అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను పుదీనా రైస్ ఎంతో టేస్టీగా తినే కొద్దీ తినాలనిపించేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది మీరు బ్రేక్ఫాస్ట్గా కానీ లంచ్ టైం ఆర్ డిన్నర్ టైం ఏ టైంలో కానీ అప్పుడు కావాలంటే అప్పుడు చాలా ఫాస్ట్గా రెడీ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా తినేయచ్చు అనమాట. మరి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. ఇది ఒట్టిగా తినేసేయచ్చు, లేకపోతే నాన్ వెజ్ ఐటమ్స్ కానీ టొమాటో చట్నీతో కానీ చాలా బాగుంటుందండి. ప్రిపరేషన్ ఎలాగో ఇప్పుడు చూపిస్తాను, చూసేసేయండి. ముందుగా 1/2 kg రైస్కి చెప్తున్నాను అండి. ఇక్కడ ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇట్లాగా పొడవుగా చాప్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక 2-3 పచ్చిమిర్చి కూడా ఇట్లా చీలికల్లా కట్ చేసి పెట్టుకోవాలి. టొమాటోస్ వచ్చేసి ఒక 2 మీడియం సైజ్ టొమాటోస్ కట్ చేసి పెట్టుకోవాలండి. అలాగే కొంచెం కొత్తిమీర నీట్గా వాష్ చేసుకొని ఇలా సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. పుదీనా కూడా అంతే అండి, సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. ఒక గుప్పెడంత పుదీనా తీసుకోండి, నీట్గా వాష్ చేసేసి సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి. అలాగే 2-3 కరివేపాకు రెబ్బలు. ఇప్పుడు చూడండి, స్టవ్ మీద కుక్కర్ ప్యాన్ పెట్టాను. ఒక పెద్ద గరిటెడు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత ఒక 2-3 ఇల్చీలు దాల్చిన చెక్క, అలాగే ఒక 5-6 లవంగాలు, ఒక 3-4 యాలుక్కాయలు వేయండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి. ఇవి చక్కగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, మాడిపోకుండా. అలాగే ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఒక పెద్ద సైజు ఆనియన్ పీసెస్, అవి వేసేసాను. ఇప్పుడు కొంచెం మంట పెంచుకొని ఫ్రై చేసుకోండి. ఇవి బాగా అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు, కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసాను. ఇవన్నీ కూడా చక్కగా 1 by 1 ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత టొమాటో పీసెస్ కూడా వేసుకోవాలండి. 2 పెద్ద సైజు టొమాటోలు పీసెస్గా కట్ చేసి వేసేసాను. ఇవన్నీ అంటే బాగా ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, ఈ టొమాటోస్ కూడా మెత్తబడితే సరిపోతుంది. ఇవన్నీ కూడా చక్కగా మనము మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసి పెట్టుకుందాము. ఇవి ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకోవాలండి. కొత్తిమీర వేసేసుకొని ఇవి 1 by 1 ఇలా ఫ్రై చేయటం వల్ల చాలా టేస్ట్ కూడా మంచిగా ఎన్హాన్స్ అవుతుందన్నమాట. అలాగే 2 పెద్ద స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఫ్రెష్గా అప్పుడే దంచి వేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా బాగుంటుందండి పుదీనా రైస్. ఏ గ్రేవీస్లోకైనా కానీ అప్పటికప్పుడు మనం ప్రిపేర్ చేసి వేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది, ఏ రెసిపీ అయినా సరే. ఇప్పుడు ఒక 2 స్పూన్లు గరం మసాలా పౌడర్ వేసుకోవాలండి. ఇది తొందరగానే ఫ్రై అయిపోతుంది కదా. కొంచెం అలా ఒక 2 seconds అలా కలిపేసుకొని కారం కూడా వేసేసుకోవాలి. కారం 1.5 స్పూన్ కారం వేసుకోవాలి. ఇవన్నీ చక్కగా ఒకసారి అలా కలిపేసేసుకొని ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పుదీనా వేసుకోవాలండి. ఇవి 1 by 1 ఫ్రై చేస్తున్నాను, చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే. ఇప్పుడు చూడండి, ముందుగా బియ్యము 1/2 kg బియ్యము ఇట్లా 2 సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకొని మంచినీళ్ళు పోసి నానబెట్టుకున్నాను. అరగంట నానబెడితే సరిపోతుంది బియ్యము. ఇప్పుడు 1కి 2 గ్లాసులు నీళ్లు పోసుకుంటున్నాను. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలండి. ఇవన్నీ ఒకసారి కలిపేసేసుకొని మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్నాం కదా బియ్యం, ఆ నీళ్ళు వంపేసి బియ్యం కూడా వేసేసుకోవాలి. బియ్యం వేసేసిన తర్వాత ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదండి. ఒక 1/2 hour నానబెడితే సరిపోతుంది. మనం ఇంట్లో వాడుకునే రైసే వేసేసుకోవచ్చు. కలిపేసి మూత పెట్టి విజిల్ రానివ్వాలండి. ఒక 5 విజిల్ వస్తే సరిపోతుంది. విజిల్ వచ్చిన తర్వాత మనము 5 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ కట్టేసేసుకొని అలా దమ్ మీద అలా వదిలేసేయాలి కొంచెంసేపు. విజిల్ ఆ కుక్కర్లో ప్రెషర్ ఉంటుంది కదా, ఆ ప్రెషర్ పోయేంత వరకు అలా మూత తీయకుండా అలా వదిలేసేయాలండి. ఆ తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత మనం మూత తీసి చూద్దాము. 5 విజిల్స్ వచ్చిన తర్వాత నేను అట్లాగ ఒక 15 minutes వదిలేసానండి స్టవ్ కట్టేసి. ఆ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను మీకు. చూడండి, చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది ఇలా కుక్కర్లో రెడీ చేసుకోవడం వలన. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకోవాలండి, మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి.
ఇట్లా మిక్స్ చేసేసుకున్న తర్వాత కొంచెం మళ్ళీ పైనుంచి పుదీనా తరుగు వేసుకోవాలన్నమాట. పుదీనా తరుగు వేసుకొని ఇట్లాగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. చాలా బాగుంటుంది. మీకు ఇష్టం ఉంటే పైనుంచి ఒక 3-4 స్పూన్స్ నెయ్యి వేసుకోవచ్చు. నెయ్యి వేసుకుంటే కొంచెం చప్పదనం వస్తుందండి. నాకు కొంచెం స్పైసీగా కావాలని నెయ్యి వేయలేదు. చూడండి, చాలా టేస్టీగా ఉండే పుదీనా రైస్ రెడీ.